అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. తిరుపతి లడ్డు ఇష్యూ మళ్ళీ రైస్ చేశారు. ఒక ఈటీవీ వీడియో ఒకటి తీసుకొని బాగా ట్రెండ్ చేస్తారనమాట. దాని గురించి మనం మాట్లాడదాం. అదే ఈటీవీ వీడియో ప్లే చేసి మనం మాట్లాడండి సార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉండి కథ నడిపింది భోలేబాబా డైరీ అని వెల్లడించింది. భోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. భోలేబాబా డైరీ కేవలం పామాయిల్, రసాయనాలతో, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందస్తు ప్రణాళిక మేరకే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ముందు పెట్టి భోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపిందని సిబిఐ తరఫు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. భోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతోనే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో ఈ కథ నడిపించిందని పేర్కొన్నారు. టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఎప్పుడు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఆ భోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. 2019 వరకు కూడా ఆ భోలేబాబాతో నెయ్యి కొన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బ్లాక్ చేస్తారు. ఇంకా అదే భోలేబాబా, మీరు ఏదైతే భోలేబాబా గురించి చెప్తున్నారో ఆ భోలేబాబా ఇప్పటికీ కూడా ఆన్లైన్లో మీకు గీ సప్లై చేస్తుంది, ఆన్లైన్లో గీ అమ్ముతుంది. మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే దొరుకుతుంది. దానికి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్లు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది కూడా బీజేపీ ప్రభుత్వం. అక్కడ ఉత్తరప్రదేశ్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, సనాతన ధర్మం గురించి ఇచ్చేసేవాళ్ళు. ఆ భోలేబాబాకి లైసెన్స్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారు? ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఎట్లా ఇచ్చారు? ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? చెప్పాలి దీనికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రూల్స్, అంతకుముందు ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మనకి గీ సప్లై చేసుకుంటుంటే ఆయన వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశాడు. విత్ ఇన్ ది 1500 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న నెయ్యి మాత్రమే తీసుకురావాలి. ఎందుకంటే అడల్ట్రేషన్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి జరగకుండా ఉండడానికి 1500 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళ వరకే టెండర్స్ వేసుకునే వాళ్ళకి ఆయన పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆయనది కాదు, టీటీడీ ఓన్ బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకున్నది. అది 1500 కిలోమీటర్ల లోపు ఉన్న నెయ్యి సప్లయర్సు, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే టెండర్ వేయాల్సి ఉంటుంది. ఈ భోలేబాబా ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ అనేది మీరు చెప్తున్నారు కదా, ఎక్కడ భోలేబాబా నుంచి తీసుకుంది అని చెప్పేసి. ఆ భోలేబాబాకి లైసెన్స్లు కానివ్వండి ఇవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం? ఈ బీజేపీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పక్షమే కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎందుకు దాన్ని అట్లాగే ఉంచారు? ఎందుకు ఇంకా దాని ప్రొడక్ట్స్ అమ్ముతుంది? చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏఆర్ ఫుడ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్క ట్యాంకర్ కూడా సప్లై చేయలేదు. ఒక్క ట్యాంకర్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫుడ్స్ సప్లై చేయలేదు. దానికి కాంట్రాక్ట్ ఇచ్చింది మేలో ఇచ్చారు, టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 24లో టెండర్ నోటిఫికేషన్ ఇస్తే మేలో అది టెండర్ దక్కించుకుంటే ఫస్ట్ ట్యాంకర్ జూన్ 12 పంపించింది. మన టీటీడీ ఈఓ శ్యామలరావు గారు జూన్ 6వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12 ట్యాంకర్ వచ్చింది. కాబట్టి ఆ ట్యాంకర్ని మీరు టెస్ట్ చేశారు. తిరుపతిలో ఒక ల్యాబ్ ఉంటుంది, తిరుమల కొండపైన ఒక ల్యాబ్ ఉంటుంది. తిరుపతిలో స్టాండర్డ్స్ మ్యాచ్ అయ్యి పంపించినా కానీ కొండపైన కూడా ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. తిరుపతిలో స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వకపోతే వెనక్కి తిరిగి పంపించేస్తారు. మీ హయాంలో ట్యాంకర్ వచ్చింది కాబట్టి ఆ ట్యాంకర్ని మీరు, ఫస్ట్ ట్యాంకర్ మీ హయాంలో వచ్చింది, ఆ ట్యాంకర్లో ఉన్న నెయ్యి వాడారా లేకపోతే వెనక్కి పంపించేశారా? వెనక్కి పంపించేస్తే ఇంత పెద్ద ఆరోపణ మీరు ఎలా చేస్తారు? వెనక్కి పంపించేస్తే అది సమాధానం చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు ఒక్క ట్యాంకర్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాలేదు. మొత్తం ఇది జరిగింది, ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది కూడా ఎలక్షన్ కమిషన్ టైంలోనే. 2024 టైంలో ఫస్ట్ ట్యాంకర్ మీరు వాడారు, ఆ నెయ్యి లడ్డులో కలిపారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కాబట్టి ఎలా కలిపారు? మీరు కలిపింది మీ ప్రభుత్వంలోనే, కలిపింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. జూన్ 12 అంటే ఎవరి ప్రభుత్వం? సమాధానం చెప్పాలి. అసలు టీటీడీకి జగన్మోహన్ రెడ్డి ఒక రైస్ బ్యాగ్ సీఎం, పనికిమాలిన పోస్టులు, పనికిమాలిన కథలు, పనికిమాలిన ఇది. నేను ఒక హిందూ, నేను ఒక క్రిస్టియన్స్కి నేను అన్యాయం చేయాలని చెప్పి చూస్తానా? లేకపోతే ఒక క్రిస్టియన్ అన్నవాడు హిందువులకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తాడా?
ఒక రైస్ బ్యాగ్ సీఎం అంట ఇలా పోస్టులు హిందూ ఐటీ సెల్లోడు లేకపోతే ఆ బీజేపీకి సంబంధించి సనాతన ధర్మం ముసుగులో ఉండి పోస్టులు పెడతారు చూసారా, ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పేసి తెలుసుకోకుండా వాగుతూ ఊగిపోతూ ఉంటారు చూసారా వాళ్ళు. అరే అసలు ఒక్క ట్యాంకర్ కూడా అప్పుడు సప్లై చేయలేదు, ఇప్పుడు వచ్చిన ట్యాంకర్ని మీరు కలిపారా కలపలేదా అని చెప్పేసి వాళ్ళని అడగాల్సింది పోయి వాళ్ళని అడగపోకుండా ఏంటి మీరు చేసేది పంచాయతీ ఏంది? తిరుమల లడ్డు 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 ఎన్నిసార్లు పోతున్నారా మీరు తిరుపతికి? ఎన్నిసార్లు వెళ్ళారు? ఏం చేశారు? ఏది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ట్రస్ట్ 10,000 రూపీస్ టికెట్ తీసుకొచ్చి 10,000 రూపీస్ టికెట్ తీసుకొచ్చి మరి మీకు అందరికీ ఏం తెలుసు 10,000 రూపాయలు టికెట్ పెట్టాడు, గంటలో దర్శనం అయిపోయింది, స్వామి దగ్గర కావాల్సినంతసేపు మనం చూసుకొని రావచ్చు అన్నది మాత్రమే మీకు తెలుసు. కానీ అదే 10,000 రూపీస్ టికెట్స్ వల్ల ఈరోజు 3,615 టెంపుల్స్ కట్టాడు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందో చూడండి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు తిరుమల 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ జీవో కనుక లేకపోతే తిరుమల కొండపైన కూడా ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్పేసి అంతకుముందు మన ప్రబుద్ధులు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నారు. తిరుమల కొండల మన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు జయచంద్ర నాయుడుతో ఆయన జీవో తీసుకొని ఈ కారణం చేత ఎలక్షన్స్ పెట్టాలి అంటే ఎలక్షన్స్ పెట్టడం కుదరదు అని చెప్పేసి 7 కొండలు అని చెప్పేసి జీవో తీసుకొచ్చి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాదని చెప్పేసి చెప్పండి ఎవరినైనా. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ చెప్పేసి ప్రచారం చేస్తుంటే ధూపదీప నైవేద్యాల కింద ఎన్నో గుళ్ళలో ఓన్లీ వైష్ణవ టెంపుల్స్లో కాదు ఓకేనా శివాలయాల్లో కూడా ధూపదీప నైవేద్యాల కింద దీపాలకి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న టెంపుల్స్లో ఈ టీటీడీ నుంచే తీసుకొని ఆ టెంపుల్స్లో అన్నింటిలోకి పంచడం జరిగింది. టీటీడీ భక్తి ఛానల్ తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే టీటీడీ భక్తి ఛానల్ ఏబిఎన్ లేదా TV5 లేదా ఈటీవీ లేదా ఎవరైనా కుసేపు అడిగితే మీకోసం ప్రచారం చేయరా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన హిందూ అంట. ఈయన గవర్నమెంట్ డబ్బులు ఏదో తీసుకొచ్చి పెడుతున్నట్టు టీటీడీ దానికి ఇది పెడుతున్నట్టు ఆయన చేశాడు. ఆయన హిందూ అంట. టీటీడీ భక్తి ఛానల్ తీసుకొచ్చినోడు హిందూ కాదు. అదే టీటీడీ భక్తి ఛానల్ని హిందీ మరియు కన్నడలో మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డికి మరి భజన చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నిజాలు మాట్లాడే మీడియా చాలా తక్కువైపోయింది. భ్రష్టు పట్టించి రాజకీయ నాయకుల దగ్గర డబ్బుల కోసం ఏది పడితే అది టెలికాస్ట్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు మేము చెప్పం. మాకు జీతాలు ముఖ్యం, మా ఇంట్లో పోషణ మాకు ముఖ్యం. విషపూరితమైన వార్తలు సమాజానికి ఇచ్చేసి మా ఇంట్లో ఒక రైస్ బ్యాగ్ మేము కొనుక్కోవాలి. ఇప్పుడు ఎవడ రైస్ బ్యాగ్ మీరా వాళ్ళ? నిజాలు కూడా చెప్పలేకపోతున్నారు. మీరు జర్నలిస్టులు సిగ్గుపడాలి. ఒక్క ట్యాంకర్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సప్లై చేయలేదని చెప్పేసి మాట్లాడలేకపోతున్న మీడియా ఏమనాలి మిమ్మల్ని? ఒక ట్యాంకర్ అన్న ఆయన హయాంలో వచ్చుంటే, ఒక ట్యాంకర్ అన్న జగన్మోహన్ హయాంలో వచ్చుంటే అప్పుడు మీరు అనొచ్చు. లేదు ఇంకో రకంగా మీరు కేసు వేయొచ్చు. ఏ విధంగా కేసు వేయొచ్చు? ఇట్లా స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వని వాటికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు, స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వని వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఇచ్చాడని చెప్పేసి మాట్లాడొచ్చు. కానీ మీరేం మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా తిరుమల లడ్డూలో కలిపారు. కలిపితే ఎవరు కలిపారు? ట్యాంకర్ మీ దాంట్లో వచ్చింది కాబట్టి మీరే కలిపినట్టు. కలవకపోతే ఇంత దుష్ప్రచారం మీరు ఎలా చేస్తారు? ఏం మనుషులు రబ్బు అన్నం తింటున్నారా ఇంకా తింటున్నారా? జర్నలిస్టులు అయ్యి ఉండి కళ్ళకు కనపడుతుంది కూడా అర్థం కాదా? విషపూరితమైన వార్తలు. దేవాది దేవుడి దగ్గర అందరూ నాశనం అయిపోతారు చెప్తున్నా. అందరూ పోతారు, ఎవడు కూడా మిగలడు. ఒకవేళ నాది తప్పు అయితే నేను ఇదే చెప్తున్నా. నేను తప్పు చేస్తుంటే మా ఛానల్ నుంచి నేను తప్పు చేసి నేను తప్పుగా మాట్లాడుతుంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఇదే చెప్తున్నా. స్వామి నువ్వు ఏ శిక్ష చేసినా నాకు సిద్ధమే. నేను ఏ శిక్ష చేసినా నాకు సిద్ధమే. చెప్పండి రిమైనింగ్ జర్నలిస్ట్ అందరినీ కూడా కూర్చోబెట్టి స్వామి నువ్వు ఏ శిక్ష చేసినా నాకు సిద్ధమే. మేము మా ఛానల్స్ నుంచి, మా శాటిలైట్ ఛానల్స్ నుంచి, యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా మేమే తప్పు మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పండి. జర్నలిస్టులు మాత్రమే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా చెప్పాలి. టీటీడీ ఈవో, టీటీడీ చైర్మన్ అందరూ కూడా వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎలా అయితే ప్రమాణం చేశారో మిగిలిన వాళ్ళందరూ కూడా మేము తప్పు చేయట్లేదు, మేము చేసిన ఆరోపణ కాదు, ఇది నిజం, మాకు తెలుసు అని చెప్పేసి ప్రమాణం చేయమని చెప్పాలి. ఆయన ఏ విధంగా అయితే ప్రమాణం చేశారో ఆ ప్రమాణం చూస్తే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఇప్పుడే కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్కి దానికి ఇచ్చాడు అని చెప్పేసి అంటున్నారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన ఉన్నాడు టీటీడీ బోర్డు మెంబర్గా. ఆయన ఉన్నాడు. 1 కాదు 2 కాదు 300 రూపీస్ టికెట్స్. ఎందుకంటే క్యూ లైన్ తగ్గించడానికి ఆయన హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో
రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆయన తీసుకొచ్చారు. ఆ రోజు బుక్ చేసుకొని అప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని ఆ లైన్లో వెళ్ళి మనం వచ్చేస్తాం. లేకపోతే 24 గంటలు క్యూ లైన్, అప్పట్లో ఇంకా ఇదిగా పట్టేది. 24 గంటలు 12 గంటలు క్యూ లైన్లో ఉంటారని చెప్పేసి ఒక 2 నెలల ముందు బుక్ చేసుకుంటే 2 నెలల ముందు తర్వాత ఫ్రీగా ఇదైపోతుంది. ఎప్పటికీ కూడా అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ ఏది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉంది. ఇన్ని గవర్నమెంట్లు అయినా కానీ అదే కంటిన్యూ చేస్తున్నారు కదా. ఒక శ్రీవారి ట్రస్ట్ ఏంటి, లేకపోతే దళిత గోవిందం కింద పథకం ఏంటి? దళిత గోవిందం అయితే దళిత వాడల్లో కూడా స్వామివారి ఉత్సవ మూర్తులు మీకు తెలియదుగా, సనాతనం అని చెప్పేసి ఒకటే పెట్టుకుంటారు. స్వామివారి ఉత్సవ మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి దళిత వాడల్లో తిప్పి దళిత వాడల్లో గోవింద కళ్యాణం చేయాలని చెప్పేసి క్రిస్టియన్స్కి బాగా కన్వర్ట్ అయిపోతుంది. అది ముందు ఇక మన బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా ఎవరిని కన్వర్ట్ చేయాలని చెప్పి చూసారంటే, ఇప్పుడు మీరు ఎవరైతే మన హిందూ ధర్మంలో ఉండి పెద్దలు అది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా, ఎవరైతే క్యాస్ట్ వేరియన్స్ ఈ డిఫరెన్సెస్ చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ బ్రిటిషోడు అని చెప్పేసి భావిస్తే, ఆ బ్రిటిషర్స్ అందరూ కూడా భావిస్తే ఆ దళితుల్ని మీరు గుళ్ళల్లోకి రానికోకుండా టెంపుల్స్లోకి రానియకుండా ఇప్పటికీ కూడా నాకు చెప్తూ ఉంటారు వాళ్ళు హిందువులే అన్న మాట. మా వీధులు మాకు ఇట్లా టెంపుల్లోకి రానిట్లేదు, అందుకని చెప్పేసి మేము స్వయంగా టెంపుల్ కట్టుకుంటాం. ఎస్, శబాష్. ఇప్పుడు అది బ్రహ్మాండమైన ఇలాగ నేను విన్నది. ఎందుకంటే వాళ్ళని గుళ్ళలోకి రానిపోతే వాళ్ళు కన్వర్ట్ అవ్వకుండా వాళ్ళందరూ వాళ్ళు ఓన్ టెంపుల్ కట్టుకున్నారు. అలాంటి సమాజం మనకు కావాలి. అలాంటి వాడల్లో కూడా దళిత గోవిందం అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దళిత గోవిందం కింద చాలా చేశారు ఆయన కూడా. ఓకేనా? ఆ వాళ్ళకి శ్రీనివాస కళ్యాణం వాళ్ళ వీధుల్లో చూసినట్టు చేశాడు. ఏదైతే డైరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న మూర్తుల్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దళిత గోవిందం కింద, నెక్స్ట్ వీటన్నిటి కింద కూడా ఎవరైతే వీళ్ళు పూజారులు అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారో దళితుల్లో కూడా వాళ్ళకి కూడా మంత్రాలు నేర్పించి పూజారులు అయ్యే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఇదంతా కూడా మీరు క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్న భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. భజన చేస్తున్నాం అనుకుంటే మేమేం చేయలేం. ఉన్న ఫ్యాక్ట్స్ అవి చెప్తున్నా, ఉన్న ఫ్యాక్ట్స్ అవి. ఇప్పుడు తిరుమలలో ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఎప్పుడైనా తిరుమల కొండపైన యాక్సిడెంట్స్ అవటం ఇవన్నీ కూడా చూసామా? ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇది మీరు తిరుమల కొండపై నుంచి కింద నుంచి పైకి వెళ్ళాలంటే మినిమం ఒక 25 మినిట్స్, కొండపై నుంచి కిందకి దిగాలంటే 45 మినిట్స్ టైమర్ సెట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు టైమర్ సెట్ చేసింది. ఇట్లా ఉంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి అని చెప్పేసి. ఇవన్నీ ఎవరికి తెలియవు, వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు. వీళ్ళు చేయని దానికి కూడా మేము హిందువులం, మేము అది చేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. విజయవాడలో 40 గుళ్ళు కూలగొట్టింది కాక ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016-17లో కూలగొట్టింది కాక మున్సిపాలిటీ వ్యాన్లో తీసుకెళ్లారు. ఎవరు అడిగారా? అప్పుడు ఎక్కడుంది మీ సనాతన ధర్మ పరిరక్షకులు ఎక్కడున్నారు? అప్పుడు ఊగిపోలేదే. అప్పుడు మీరే కదా ప్రభుత్వం, మీరు కూడా అప్పుడు భాగస్వామ్యం. అప్పుడు 0 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఒక 21 సీట్లు ఇచ్చారు, అంతే కదా. అందుకని చెప్పేసి మీరు మెలకుండా ఉన్నారు ఆ మూర్తులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేశాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలగండి జర్నలిస్టులైనా ఎవడైనా సరే. అదే మేము చెప్పాలనుకుంటున్నాం మా ఛానల్ నుంచి. టీటీడీ ఈవో వచ్చేమో లడ్డులో కలవలేదు అంటాడు, చైర్మన్ వచ్చామో కలిసింది అంటాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చామో ఆయన కలిసింది అంటాడు. ఏడ కలిసింది? కలిస్తే మీరే కలిపారు, అంతే కదా. మీ హయాంలోనే కదా ట్యాంకర్ వచ్చింది. మరి ఏమైంది? అది కూడా ఎంతో నీట్గా పర్ఫెక్ట్గా ప్లానింగ్గా ఇక్కడెక్కడా కూడా NABL లేకపోతే ల్యాబ్స్ లేనట్టు, బెంగళూరులో లేవు, హైదరాబాద్లో లేవు, మనకి సౌత్ సైడ్ ఎక్కడా లేనట్టు మళ్ళీ గుజరాత్కి పంపించుకున్నారు ల్యాబ్ టెస్టింగ్కి. తిరుమల లడ్డూలో కలపాలి, తిరుమల లడ్డూని అపవిత్రం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడాలి. ఒకవేళ ఆయన చేసుంటే అన్న ఆలోచన వస్తేనే. కానీ ఇక్కడ అన్నీ చెక్ చేస్తుంటే ఏది కూడా ఉడికి కూడా కనపడుతున్నా. మా ఒక్కళ్ళకే కాదు, బీజేపీ సీనియర్ నేత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి, లేకపోతే కొంతమంది నేను దేవాలయాల్లో కూడా అడిగాను. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, తిరుమల లడ్డు అనేది దాని టేస్ట్ అనేది నేను చెప్పేది కాదు, అక్కడున్న ఎవరైతే లడ్డు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే తిరుమల లడ్డు నువ్వు అప్పటికప్పుడు లడ్డు అనేది ప్రిపేర్ చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, ప్రిపేర్ చేసి అయిపోయిన తర్వాత రోజుకి ఒక టేస్ట్ ఉంటుంది, తర్వాత రోజు ఒక టేస్ట్ వస్తుంది. మనం ఎప్పుడు తీసుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు.
ఇప్పుడు తిరుమల లడ్డు నేను ఎన్నిసార్లు వెళ్ళా, ఇప్పుడు ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాకైతే బాగా తీపి ఎక్కువగా అనిపిస్తుంది. అప్పుడు అంతకుముందు లడ్డు తినే కొద్ది తినాలనిపిస్తుంది, ఇప్పుడు లడ్డు కొంచెం తినేసరికి చాలు అని చెప్పేసి అనిపిస్తుంది. మరి దీనికేం సమాధానం చెప్తారు కూటమి ప్రభుత్వం? నేను ఎవ్రీ 2 monthsకి వెళ్తానే ఉంటా. అంతకుముందు లడ్డూలు ఎన్ని తినాలనిపించేది, ఇప్పుడు సమాధానం చెప్పగలరా? నాకు ఆ దేవాది దేవుని గురించి మాట్లాడే ఇది కాదనిపిస్తుంది, కానీ వీళ్ళు చేసే నీచపు రాజకీయాలని, ఆ దేవాది దేవుని గురించి చేస్తున్న నీచపు రాజకీయాలని ఆ దేవాది దేవుడే వీటిని అరికట్టాలని చెప్పేసి మా ఆజ్యం యూట్యూబ్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు భవిష్యత్తులో ఉండకూడదు, జరగకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం. వీలైతే ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ ఇది, యుగాంతం అంతం అయిపోయి తొందరగా అందరూ చచ్చిపోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఎందుకు ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి మనుషులు, ఇలాంటి కథలు ఉండి ఏం బాగుపడతారు, ఏం సాధిస్తారు? అందరూ కూడా మనకే సిగ్గు లేదు, వాళ్ళకి ఓట్లేసి కూర్చోబెడతాం, మనకి ఇది లేదు. వాడి మీద ఇప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎవరి మీద ఉన్నాయంటే ఇండియా మొత్తంలో కేసెస్ తీసుకున్నా కానీ ఇండియా మొత్తంలో హయ్యెస్ట్ క్రిమినల్ కేసెస్ ఉంది టీడీపీ పార్టీ మీద. టీడీపీ పార్టీలు, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల మీద. వాళ్ళకి మనం ఓట్లేసి కూర్చోబెడుతున్నాం. ఏడీఆర్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది, వెళ్ళి చూసుకొని చదువుకోండి. లేదు అది కూడా మాకు ఈటీవీలో చెప్పాలి, ఆంధ్రజ్యోతిలో చెప్పాలి, మాకు టీవీ5లో చెప్పాలి, మా పచ్చపత్రికలు వస్తేనే మేము నమ్ముతాం. పచ్చపత్రికలు ఎందుకు రాస్తారా? ఏడీఆర్ అనే సంస్థ ఇచ్చిందిగా నేషనల్ రిపోర్ట్. వాళ్ళకి అధికారం ఇచ్చి ఎంత ఇదిగా అసలు జనానికి కూడా ఇది ఉందో లేదో. సరే అవన్నీ చెప్పకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి.